ఉమ్మడి వరంగల్ జిల్లాలో కమర్షియల్ గ్యాస్ కొరత చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చిన్న హోటల్ నుండి పెద్ద హోటల్ వరకు కట్టెల పొయ్యి మీదే ఆధారపడుతున్నారు. కొన్ని చోట్ల చిరు వ్యాపారస్తులు వ్యాపారాలను మూసివేశారు. పెరిగిన ధరల కారణంగా టిఫిన్ ప్లేట్పై 10 నుంచి 15 రూపాయలు పెంచేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కమర్షియల్ గ్యాస్ అందేలా చూడాలని హోటల్ నిర్వాహకులు కోరుతున్నారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. మిడిల్ ఈస్ట్ యుద్ధం కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా కమర్షియల్ గ్యాస్లపై చాలా ఎఫెక్ట్ కనపడుతున్నది. ఎక్కడ కూడా కమర్షియల్ గ్యాస్ దొరకకపోవడంతో చిన్న చిన్న రోడ్ సైడ్ ఉన్న ఇడ్లీ బండ్లతో పాటు స్టార్ హోటల్స్ వరకు కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తున్నది. అయితే కొన్ని స్టార్ హోటల్స్లో కట్టెల పొయ్యి ఏర్పాటు చేసుకుంటున్నారు. అదేవిధంగా చిన్న చిన్న రోడ్ సైడ్ వ్యాపారం చేసుకునే వ్యాపారులు కూడా కట్టెల పొయ్యిని నమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. కట్టెలకు చాలా డిమాండ్ కనిపిస్తున్నది. ఎక్కడ కూడా కమర్షియల్ గ్యాస్ కనపట్లేదు. ముఖ్యంగా కమర్షియల్ గ్యాస్ లేకుండా ఎక్కడన్నా చిన్న వ్యాపారులు ఏదైతే మనం వినియోగదారులకు సంబంధించిన ఏదైతే కన్జ్యూమర్ సంబంధించిన తీసుకున్న నేపథ్యంలో అక్కడ కూడా ఉన్నతాధికారులు తనిఖీ చేస్తూ వాటిని పట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఏది ఏమైనప్పటికీ కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మాత్రం చిన్న టిఫిన్ సెంటర్స్ కానీ హోటల్స్ కానీ నడపలేని పరిస్థితి కనపడుతుంది. మనం చూడొచ్చు, మనం వరంగల్లోని చారిబౌల్ సెంటర్లో ఉంటాం. ఇది చాలా చిన్న రోడ్డు పైన ఉన్నప్పటికీ కూడా చాలా బిజియెస్ట్ టిఫిన్ సెంటర్ అని చెప్పొచ్చు. మనం దాదాపు నిత్యం వందలాది మంది కూడా టిఫిన్ చికెన్ చేస్తున్న పరిస్థితి. దీని ఎదురుగా ఒక ఇల్లు తీసుకొని అక్కడ బట్టి ద్వారా లేకపోతే కట్టెల పొయ్యి ద్వారా అవి ఇక్కడికి సరఫరా చేస్తున్న పరిస్థితి మనకి ఇక్కడ చూస్తున్నాం. చూడొచ్చు మనం. ఏదైనా గతంలో ఎట్లుండే ఇప్పుడు పరిస్థితి? గతంలో మాకు అందుబాటులో ఉండేదండి గ్యాస్. ఇన్ని కష్టాలు ఎప్పుడు రాలే గ్యాస్ వల్ల. మాకు ఈ గ్యాస్ కొరత వల్ల మేము సరైన వ్యాపారం చేసుకోలేకపోతున్నాం, వర్కర్లను మెయింటైన్ చేయలేకపోతున్నాం. అంత ముందుకు మాకు బట్టి కట్టెల పొయ్యి ద్వారా మాకు టన్నుకు 3,500 ఇచ్చేది టన్ను. ఇప్పుడు 6,500 టన్ను ఇస్తున్నారు. అది కూడా బట్టి పొయ్యి మీద వర్కర్లు పని చేయడానికి నిరాకరిస్తున్నారు. ఇబ్బంది పడుతుంది. కళ్ళు మంట అని కొందరికి అస్తమా ఉంది. ఈ పొగ వల్ల మేము చేయలేమని వెళ్ళిపోతున్నారు. దీనివల్ల మేము ఎందుకంటే ఈ వ్యాపారాన్ని నమ్ముకొని ఉన్నాం, చాలా లాస్ అవుతుంది. వ్యాపారం చేయలేకపోతున్నాం. ఒక 30 కుటుంబాలు మాపై ఆధారపడి వాళ్ళకి జీవనోపాధి కల్పిస్తే మేము జీవనోపాధి కల్పించుకుంటున్నాం. అట్లాంటిది ఇలా ఈ గ్యాస్ కొరత వల్ల మేము వ్యాపారం చేయలేకపోతున్నాం. 20-30 కుటుంబాలను కూడా ఆదుకునే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా ప్రభుత్వం స్పందించి గ్యాస్ కొరత లేకుండా చూడాలనేది ఇక్కడ హోటల్ వినియోగదారులు కానీ కస్టమర్స్ కానీ. అదేవిధంగా కొన్ని చోట్ల చూస్తుంటే 10 రూపాయలు 15 రూపాయలు కూడా ఇడ్లీ వాటి మీద, పూరి మీద, అదేవిధంగా భోజనాల మీద కూడా పెంచిన పరిస్థితి. ఎందుకంటే గ్యాస్ వినియోగం రేటు ఎక్కువైంది కాబట్టి ఈ విధంగా కూడా ఛార్జ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రామరాజుతో శ్రీధర్ రెడ్డి, సాక్షి న్యూస్, వరంగల్.